జై తెలంగాణ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్. సభ ఉద్దేశం ఏంటంటే ఎన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడ్డప్పుడు కూడా కావచ్చు. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఏ పార్టీకైనా రాజకీయ భవిష్యత్తు ఇచ్చేది ఎవరు అంటే ఓన్లీ బీసీ బిడ్డలు. బీసీ బిడ్డల ఓటు హక్కు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి రాజకీయ భవిష్యత్తును దింపేదైనా బీసీ బిడ్డలు. అప్పుడు గెలవడం కోసము చాలా మాటలు చెప్పి గెలిచిన తర్వాత ముఖం చాటేసి ఇప్పటి వరకు కూడా వాళ్ళ గురించి ఆలోచించకుండానే ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నప్పుడు కవితక్క గారు బీసీ నినాదంతో ముందుకు వచ్చేసి చాలా మటుకు బీసీ బిడ్డల కోసము పోరాటం జరపడం జరిగింది. వాళ్ళ కోసం మనము ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే మేము ఈ మధ్యనే తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తూ బీసీ బిడ్డల భవిష్యత్తు మార్చాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. ఒకవేళ అవకాశం కనబడకుంటే అండి, ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారు? మేమేమి వాళ్ళని ఒత్తిడి చేయలేదు కదా. ఇంతమంది జనం, ఎందుకంటే వేల మంది జనం అయితే రాలేరు కదా. ఎందుకంటే వాళ్ళు అంతలో వాళ్ళే నిరుత్సాహము, ఒక పార్టీ మీద నమ్మకం పోయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మన సైడ్ వస్తున్నారు. ఎందుకంటే మనము తెలంగాణ జాగృతి ఉన్నప్పుడు కూడా మేము చాలా పెద్ద ఎత్తున బీసీ బిడ్డల కోసము చాలాసార్లు మేము ప్రోగ్రాం చేయడం జరిగింది. వాళ్ళకు తరపున నిలబడడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరన్నా రాని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎవరన్నా కూడా రాని, ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక కార్పొరేటర్ని కలవాలంటే ఒక 2 days పడుతుంది. మేము 10 నిమిషాలలో కవితమ్మ గారు ఒక తల్లిలాగా వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే ఆ సమస్యను పరిష్కరించి ముందుకు తీసుకెళ్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో బీసీ బిడ్డలకు మాత్రం న్యాయం ఎక్కడ కూడా జరగలేదండి. ఎందుకంటే ఓట్ల కోసము చాలా మాటలు చెప్పేసి ఒంటరి మహిళలకు ఇది ఇస్తామని చెప్పేసి, లేకుంటే పెన్షన్ గురించి కావచ్చు, రైతు విభాగం కావచ్చు, బీసీ బిడ్డలకు కూడా ఉద్యోగం ఆశ చూపేసి ఏదైనా చేసినా కూడా మనము మళ్ళీ తర్వాత ముఖం చాటేసడమే చూసినాం. కాబట్టి వీళ్ళందరూ కూడా నిరాశ పడ్డారు. కాబట్టి ఈరోజు కవితమ్మని నమ్ముకొని ఇంత దూరము అందరు రావాలి. 33 జిల్లాల నుంచి వచ్చింది. కనని కళలు కంటారండి, అందరం కంటాం కదా కళలు. అట్లాగే కళలు కనని, ఎందుకంటే జరగబోయే 2 సంవత్సరాలలో ఎలక్షన్లలో భవిష్యత్తు ఎవరికనేది బీసీ బిడ్డలో చూపడతారు. తప్పదండి. ఇప్పుడు మనం మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే నినాదము మంచిదైనప్పుడు, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ముందుకెళ్ళినప్పుడు కొత్త పాత అనేది ఉంటుంది. ప్రజలు నమ్మాలి. ఎందుకంటే మనం రీసెంట్లీ జరిగిన విజయ్ గారి ఎలక్షన్ చూసాము. అంటే అదొక ఉదాహరణగా నేను చెప్తున్నది. మనం ఇక్కడ మనకు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని మీద మనం ఎక్కువ స్పందిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు పార్టీ పెట్టినామో ఎన్నిసార్లు సీఎం అయినది కాదు. కంపల్సరీ కవితమ్మ గారు ఈసారి సీఎం అవుతారు. ఒక 2 సంవత్సరాలలో భవిష్యత్తు బీసీ బిడ్డలు కూడా మారబోతుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళది కూడా మేము హక్కును చేర్చుకున్నాము. కంపల్సరీ మేము ఇదే విధంగా ముందుకెళ్తూ సముచిత న్యాయము, ఎప్పుడు మనము ఎక్కడంటే మనము భద్రాచలం వెళ్ళాం కదా, ఆ భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మనము పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు ఎవరికి కూడా అక్కడ మనకు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేరు. మేము అక్కడ ప్రామిస్ చేసాము, అది నిలుపుకుంటాం. వాళ్ళ కోసము మేము 6 నిమిషాలు అక్కడ కష్టపడి మా పార్టీని గెలిపించుకుంటాము. ఒక్క ప్రభుత్వంలో, ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడితోటి ప్రభుత్వం స్థాపిస్తాం. జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు ఈ మెయిన్ సామాజిక న్యాయ సంకల్ప సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మారుమూల ప్రాంతం వరకు ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలి అన్న సంకల్పంతో కవితక్క గారు ఈరోజు సామాజిక న్యాయ సంకల్ప సభను ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ సంకల్ప సభలో మెయిన్ మోటోగా పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ పాంచజన్యాలలో ఉచిత విద్య, వైద్యం, సామాజిక న్యాయం, నిరుద్యోగ యువత ప్లస్ రైతు భరోసా అన్నట్టుగా అందరికీ సమన్యాయం జరగాలనే సంకల్పంతో ఈ రోజు సభను ఏర్పాటు చేసుకున్నాం. 2 నెలల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అసలు మీ పార్టీ జనాల్లోకి వెళ్ళి గెలవగలిగే సత్తా ఉందా? కనీసం 10 సీట్లు గెలిచే అవకాశం ఉందా? మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ప్రజల్లోకి వెళ్ళగలదా అంటే, ఈ రోజు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలను మభ్యపెట్టి ప్రజలకు ఎలాంటి అభివృద్ధి దిశలో నడిపించకుండా ఉండడమే కాకుండా వాళ్ళకు ఎలాంటి భద్రతను కానీ, లేకపోతే అభివృద్ధి పరంగా కానీ, రాష్ట్రాన్ని ఒక అంటే నిరుద్యోగంలో కానీ, వృత్తి విద్య వైద్యం పరంగా కానీ ఎవరికి న్యాయం అనేది జరిపించలేదు. ఆ తర్వాత ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయామన్న ఒక ఆలోచనతోని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టబెట్టింది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మొదటికే తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ తోవలోనే నడుస్తూ వాళ్ళు కూడా ప్రజలను సరిగ్గా పట్టించుకోకుండా, నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి రేపటి రోజున మా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావచ్చు. 10 కాకపోతే మేము 50 కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు మంచి జరగడం లేదా? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మంచిగా జరిగితే ఈ రోజు మళ్ళీ ప్రాంతీయ పార్టీ అనేది పుట్టుక రాకపోయేది. మా కవితకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది కదా, వీళ్ళకు మా తరఫున న్యాయం చేయాలి అని మాకు కూడా ఒక ఆలోచన వచ్చేది కాదు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే మా తరఫున ప్రజలను ఒక ఏకదాటి మీదకి తీసుకొచ్చి అందరికీ సమన్యాయం చేయాలనే కదా ఈ రోజు మళ్ళొక ప్రాంతీయ పార్టీ ఏర్పడి ప్రజల్లోకి చొచ్చుకొని పోతుంది. తెలంగాణలో ఎప్పటికైనా సరే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండే తప్పించి వేరే పార్టీకి అవకాశం లేదు అని ఒక బలమైన వాదన ఉంది. దీనికి ఏం చెప్తారు సమాధానం? బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రోజుకొక మెట్టును కిందికి దిగజారిపోయి మొత్తం కూలిపోతుంది అన్న నానుడి కూడా ఉంది. దాన్ని ప్రజలు కూడా నిరూపించే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిరు. ఈ రోజు అధిక మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి గల కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం లోపాల వల్లనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గెలిచింది. సో ఈ రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఎవరికైనా ఇలాంటిది వచ్చి మా టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా పట్టం కట్టదని కూడా నమ్మకం ఖచ్చితంగా మాకు ఉంది అని మేము ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకున్న దాఖలాలు లేవు. ఈ రోజు కవితక్క ఒక సాధారణ మనిషిలాగా తను ప్రజల్లోకి వెళ్ళి తన పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ వాళ్ళ పరిస్థితులను స్థితిగతులను ఒక ఏకదాటి మీదకి తీసుకొస్తూ వీళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలి, ఎలా చేస్తే అందరు అభివృద్ధి చెందుతారు అనే దానిలోనే కదా ఈరోజు ఉచిత విద్యా వైద్యం అనేది తీసుకొచ్చి అందరికీ న్యాయం కల్పించాలన్న ఆలోచనతో ముందుకు వస్తున్నప్పుడు ఆకెందుకు రాకూడదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మామూలు ఉచితాలు పెట్టినోడే పైకి వచ్చినప్పుడు ఈ రేపటి రోజున ఉచిత విద్యా వైద్యంతో పాటు అందరికీ న్యాయం చేస్తా అన్న మా కవితక్క ఎందుకు గెలవకూడదు అదే సంకల్పంతో మేము అది చెప్తున్నాం. అక్కడ ప్రజలకు వాళ్ళు న్యాయం చేస్తలేరనే కదా అక్క ఈ రోజు బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని పెట్టి